అమ్మ ఇక్కడ గొడవలన్నీ సర్దుమణిగే వరకు నేనక్కడికి రాలేనమ్మా. రామాని ఓదార్చాలి అని శౌర్య చెప్పడంతో ఇక్కడ అస్మిత ప్రమీల వీపు పగలగొడుతూ ఉంటుంది. అబ్బా చంపుతోంది అని ప్రమీల ఫోన్లోనే అనడంతో అమ్మ ఎవరున్నారమ్మ పక్కన? ఎవరు చంపుతున్నారు అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటే ఇంకెవరు? నిన్ను వీధిలోకి లాగానే కొడుకెక్కడా కోడలెక్కడా అని ఈ వీధిలో వాళ్ళందరూ చంపుకు తింటున్నారులే శౌర్య. ఎప్పుడు వస్తావు అని మళ్ళీ ప్రమీల అడుగుతూ ఉంటుంది. అమ్మ చెప్పాను కదా గొడవలన్నీ సద్దుమణిగే వరకు అని అని సరే ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు. అబ్బా నీ ముఖం మండ, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని అస్మిత మళ్ళీ తిడుతూ ఉంటుంది. ఇది పిశాచి, నన్ను చూడు ఎలా మాట్లాడుతుందో అని మనసులో అనుకుంటూ ఏంటి నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతున్నావు? అయినా శౌర్య రామలక్ష్మి అక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి వస్తేనే కదా శోభనానికి వచ్చిన తిప్పలు. ఇప్పుడు అక్కడ ఉన్నంత వరకు నువ్వు రిలాక్స్గా ఉండొచ్చు కదా అని ప్రమీల అంటుంది. కానీ ఓదారుస్తూ ఉంటే అది కన్నీళ్లు పెడుతూ ఉంటే ఓదార్చటానికి శౌర్య పక్కనే ఉంటాడు కదా, అప్పుడు మల్లెపూలు గ్లాస్ పాలు లేకపోయినా శోభనం జరిగిపోతుంది. నా బాధ మీకేం అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంటే కదా అని అస్మిత ప్రమీలని తిడుతూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి బాధపడుతూ కూర్చొని ఉంటే రామ ఎక్కడున్నావా అని శౌర్య అడుగుతూ ఉంటే ఏమైంది సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఎప్పుడు ఇంటికి వస్తారని కాల్ చేసింది, కానీ నేను ఇప్పుడే రామని చెప్పేశానులే రామా, నేను నీ కోసం ఇక్కడే ఉంటాను అని శౌర్య చెప్తూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి చాలా ప్రేమగా శౌర్య వైపు చూస్తూ ఉంటే రామా ఏడవకు రామా అని శౌర్య ఓదారుస్తూ ఉంటాడు. సార్ పెళ్ళైన తర్వాత కూడా ముద్దు ముచ్చట లేకుండా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను సార్ నా బాధలతో అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే చూడు రామా, ప్రేమ అంటే ముద్దు ముచ్చట మాత్రమే కాదు, బాధల్ని కూడా పంచుకోవటం, బాధల నుంచి బయటికి తీసుకురావటం. చూడు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ వెన్నంటే ఉంటాను రామా అని రామలక్ష్మితో చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యని హక్ చేసుకుంటుంది. ఇద్దరూ ప్రేమగా ఉంటారు. తర్వాత ఆద్య ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే శ్రీను అక్కడికి వచ్చి ఏం ఆద్య ఎవరికి ఫోన్ చేస్తున్నా, పోలీసులకా అని అడుగుతూ ఉంటే నేను నీ గురించి ఆలోచిస్తే కదా ఇప్పుడు పోలీసులకి కాల్ చేయడానికి అని ఆద్య అంటుంది. అయినా నువ్వు నా గురించి ఆలోచిస్తే నాతో కదా మాట్లాడాల్సింది, పోలీసులకి ఫోన్ చేయటం ఎందుకు అని శ్రీను అంటాడు. ఎందుకంటే మా నాన్నని నీళ్ళల్లోకి తోసి చంపాలని ప్రయత్నించింది నువ్వే కదా చంపావు, అందుకే పోలీసులతో మాట్లాడడానికి అని ఆద్య అంటే అమ్మ తల్లి నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడతావో మాట్లాడుకో, నేను కలగజేసుకోను అని శ్రీను దండం పెడుతూ ఉంటాడు. శౌర్య రామలక్ష్మి ఇద్దరూ హక్ చేసుకొని ఉంటే అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది. సార్ ఫోన్ మోగుతోంది సార్, మీ ఫోన్ అని రామలక్ష్మి అంటే రామ మోగుతున్నది నా ఫోన్ కాదు నీ ఫోనే అని శౌర్య చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి ఫోన్ని చేతిలోకి తీసుకొనిగానే ఆద్య దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉండడంతో శౌర్య కూడా ఎవరబ్బా ఫోన్ చేశారు అని తొంగి చూస్తూ ఉంటాడు. చూడు శ్రీను, నేను రామాకి కాల్ చేశాను, నువ్వు మాట్లాడు అని అంటే అసలు నేనేం మాట్లాడాలి, నువ్వేం చెప్తావు అని నువ్వే మాట్లాడొచ్చు కదా అని శ్రీను అంటాడు. చూడు నేను తనతో డైరెక్ట్గా మాట్లాడను, నేను ఏది చెప్తే నువ్వు అది మాట్లాడు అని ఆద్య అంటుంది. ఎందుకలా అని శ్రీను అంటాడు. దాంతో ఆద్య చాలా సీరియస్గా శ్రీను వైపు చూస్తూ ఉంటే నాకు అర్థమైంది, నువ్వు రామలక్ష్మితో కచ్చి కొట్టేశావు, రామలక్ష్మిపై నువ్వు బుంగమూతి పెట్టేశావు, నాకు అర్థమైందిలే, నువ్వు చెప్పు, నేను అదే రామతో చెప్తాను అని శ్రీను అంటాడు. సార్ నేను ఆద్యతో మాట్లాడను, మీరు ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడండి సార్ అని రామ అంటుంది. హలో అని శౌర్య ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో బ్రో నువ్వా, రామ ఏం చేస్తుంది, రామాతో మాట్లాడాలి అని శ్రీను అంటాడు. ఏంటి ఆద్య ఫోన్ నుంచి నువ్వు చేశావు బ్రో అని శౌర్య అంటే రామాకి ఒకసారి ఫోన్ ఇవ్వు బ్రో అని శ్రీను అంటాడు. ఇదిగో రామ ఆద్య ఫోన్ నుంచి శ్రీను మాట్లాడుతున్నాడు అని శౌర్య ఫోన్ ఇవ్వడంతో ఏంటి బావా నువ్వు చేశావా లేకుంటే ఆద్య చేయించిందా అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. స్పీకర్ ఆన్లోనే ఉంది, ఆద్య కూడా పక్కనే ఉంది రామా, సరే ఆద్యనే చేయించింది అని శ్రీను అంటూ ఉంటాడు. సరే ఏంటంట ఆవిడ కడుపు మంట చెప్పు అని రామ అంటుంది. ఆద్య ఏం చెప్పాలి అని శ్రీను ప్రశ్నిస్తూ ఉంటే కలిసి మాట్లాడాలని చెప్పు అని ఆద్య అంటుంది. విన్నావు కదా రామ అని శ్రీను అంటాడు. అయినా ఫోన్ చేయటానికే ముఖం చెల్లినప్పుడు కలిసి ఏం మాట్లాడుతుందంట అని రామ అంటుంది. ఆద్యకి మండిపోతుంది అని శ్రీను మనసులో అనుకుంటూ ఉంటాడు. పెద్దమ్మ పెద్దనాన్న గురించి మాట్లాడాలి, తోట దగ్గరికి రమ్మని చెప్పు అని ఆద్య అంటే వినపడుతోంది బావా, తను చెప్పిన ప్లేస్కి నేను రానని చెప్పు అని రామ అంటుంది. మరి ఏ ప్లేస్ దగ్గరికి రావాలో నువ్వే చెప్పు రామా అని శ్రీను అంటే పొలం దగ్గరికి రమ్మని చెప్పు అని రామలక్ష్మి అంటుంది. పొలం తోట రెండు ఒకే చోట కదా ఉన్నాయి అని శ్రీను అనుకుంటూ ఉంటాడు. సరేనని ఆద్య కూడా అంటుంది. ఇక దాంతో ఫోన్ పెట్టేస్తారు. తర్వాత ఆద్య శ్రీను స్కూటీలో, రామ శౌర్య సైకిల్లో వస్తూ ఉంటారు. అక్కడికి రాగానే ఆద్య స్కూటీని వదిలేయడంతో శ్రీను స్కూటీని పట్టుకుంటే రామ సైకిల్ని శౌర్య పట్టుకుంటాడు.
రామలక్ష్మి, ఆద్య ఇద్దరు ఒకరిని ఒకరు చాలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. రామలక్ష్మి శౌర్యకి డొక్కలో ఒక గుద్దు గుద్దుతుంది. దాంతో నాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటో అడగండి సార్ అని రామలక్ష్మి అంటుంది. ఆద్య చెప్పు ఆద్య అని శ్రీను అనడంతో ఆద్య కూడా శ్రీనుని కడుపులో కొడుతుంది. ఏంటాద్య నన్ను కొడుతున్నావు అని శ్రీను అంటే చెప్పే లోపే ఎందుకంత తొందర అని ఆద్య అరుస్తూ ఉంటుంది. పెద్దమ్మ పెద్దనాన్న కలవాలి, వాళ్ళని కలపాలన్న ఆలోచన నాకు మాత్రమేనా, నీకు లేదా అని ఆద్య అంటే వాళ్ళని కలపాలన్న ఆలోచన నాకు నీకంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ నువ్వు అడ్డుగా ఉన్నంత వరకు వాళ్ళని నేనెలా కలపగలుగుతాను? నువ్వు ముందు వదిలేసి అమెరికా వెళ్ళిపో, వాళ్ళని నేను కలుపుతాను అని రామలక్ష్మి అంటుంది. నేను వాళ్ళని కలిపి కానీ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళను. వాళ్ళు కలుసుకున్న తర్వాతే ఇక్కడికైనా వెళ్తాను. అనవసరమైన మాటలు మాట్లాడటం పక్కన పెట్టి అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడు అని ఆద్య అంటుంది. సార్, అనవసరమైన వాళ్ళే అనవసర విషయాల గురించి మాట్లాడుతున్నారు, చూస్తున్నారా సార్ శౌర్య సార్ అని రామలక్ష్మి అంటే కాస్త నన్ను మాట్లాడిస్తావా అని ఆద్య అంటుంది. మాట్లాడుకో అని రామ అంటుంది. రేపు పెద్దమ్మ పెద్దనాన్నల పెళ్లి రోజు అని ఆద్య అంటే మా అమ్మ నాన్నల పెళ్లి రోజు గురించి నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా, మాకు తెలియదు పాపం అని రామ అంటే మరి తెలిసి ఏం చేస్తున్నావు, వాళ్ళ పెళ్లి రోజున పేద జంటలకి పెళ్ళిళ్ళు జరిపిస్తారు అని ఆద్య అంటే నాకెప్పుడో తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని రామలక్ష్మి అంటుంది. తెలిసి ఏం చేస్తున్నావు అని ఆద్య అంటుంది. నువ్వు తెలిసి ఏమీ చేయలేదు అని రామ అంటే నేను చెప్పేది విను అని ఆద్య అంటుంది. నువ్వు చెప్పేది నేను వినేదేంటి అని రామలక్ష్మి ఇద్దరు గొడవ పడుతూ ఉంటే శౌర్య శ్రీను మాత్రం చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. శ్రీను శౌర్య అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ సైగలు చేసుకుంటూ ఉంటారు. సరే నేను మాట్లాడతాను అని సైగలు చేసుకుంటూ ఉంటారు. రామ, ఇక్కడికి వచ్చింది గొడవ పడటానికి కాదు, మీ అమ్మ నాన్నల్ని కలపడం కోసం, కొంచెం తగ్గి మాట్లాడు అని శౌర్య చెప్తూ ఉంటే అవునా అద్య, కొంచెం తగ్గి మాట్లాడు, గొడవ పడకు అని శ్రీను కూడా చెప్తూ ఉంటాడు. చెప్పి తగలడమను అని రామలక్ష్మి అంటుంది. తగలడాద్య అని శ్రీను అంటే అంటూ ఆద్య చాలా కోపంగా శ్రీను వైపు చూస్తూ ఉంటే చెప్పు ఆద్య చెప్పు అని శ్రీను మళ్ళీ చెప్తూ ఉంటాడు. పేద జంటలకి పెద్దమ్మ పెద్దనాన్న పెళ్ళిళ్ళు జరిపిస్తారు కదా, ఒక పేద జంట నిన్న ఇంటికి వచ్చారు అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అర్థమైందా అని ఆద్య అంటే నువ్వు తెలుగులోనే కదా చెప్పావు, ఏమైనా అరబిక్లో ఏడ్చి చెప్పావా అర్థం కాకుండా ఉండడానికి అని రామ అంటుంది. సరే గుడికి నేను పెద్దమ్మని తీసుకొస్తాను అని ఆద్య చెప్తే నేను నాన్నని తీసుకొస్తాను అని రామ చెప్తుంది. అలా రెండు జంటలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. తర్వాత రఘురాం పొలంలో పనిచేస్తూ ఉంటే ఒకవైపు జానకి, ఇంకోవైపు ప్రవళిక ఇద్దరు లంచ్ బాక్స్ తీసుకొస్తూ ఉంటారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలి, మీకోసం లంచ్ తీసుకువచ్చాను అని జానకి చెప్తే అసలు నువ్వెవరు నా కోసం తీసుకురావడానికి, నీతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు, నాకు జరిపించమని వచ్చి ప్రాధేయపడ్డారండి, మనం జరిపించాలండి అని జానకి వేడుకుంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది.